पे अपन का 4 years में डेवलपमेंट आके फर्स्ट अमाउंट दे देते हैं लोग। ఆ వెనకాల వేప చెట్టు ఉంది చూసారా, అక్కడి నుంచి అవతల గట్టు ఉంటుంది అనమాట. ఆ వేప చెట్టు దగ్గర నుంచి మళ్ళీ ఇటు ఒక లైన్ ఉంది చూసారా, ఈ 30 ఫీట్ల రోడ్డు స్ట్రైట్గా అక్కడ ఒక టవర్ కనబడుతుంది వెనకాల. అది వాతావరణ శాఖ వాళ్ళ టవర్ ఏమంటారు, యాన్సిస్టర్ ప్రాపర్టీ అనమాట. అనువంశికంగా వచ్చిందన్నట్టుగా వాటిలో పాణీల్లో ఉన్నాయి. అక్కడి నుంచి మొదలు పెడితే 2006లో మొట్టమొదటిగా మదర్ డాక్యుమెంట్ అనేది పుట్టింది. విజయ్ ఎలక్ట్రికల్స్ అన్న వాళ్ళ కంపెనీ వాళ్ళు కొన్నారు దీన్ని. 2006 నుంచి 8 మధ్యలో విజయ్ ఎలక్ట్రికల్స్ ఈ నారాయణఖేడ్ తాలూకా, జహీరాబాద్ తాలూకా మొత్తం మీద 1400 ఎకరాలు కొన్నారు వాళ్ళు. ఇలాగే అందులో ఇది ఒక భాగం. ఈ 232 ఎకరాలు కూడా ఒక భాగం అందులో. అయితే ఆ విజయ్ ఎలక్ట్రికల్స్ అనే కంపెనీని తోషిబాకి అమ్మేశారు వాళ్ళు. అమ్మినప్పుడు ఈ భూములన్నీ అమ్ముకుంటూ క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తోషిబా ఏమో జపాన్ కంపెనీ, వాళ్ళకి వ్యవసాయ భూములు అవసరం లేదు, కంపెనీ కొనుక్కున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా సోల్డ్ అవుట్ చేసేశారు. అలా సోల్డ్ అవుట్ చేసిన ప్రాసెస్లో 100 ఎకరాలు, 50 ఎకరాలు, 70 ఎకరాలు ఒక్కొక్క ఏరియా బిట్టు ఒక్కొక్కరు కొనుక్కున్నారు. మళ్ళీ అది 1920 నుంచి మొదలుపెట్టి మొన్న 24-25 వరకు కూడా ఉన్న 1400 ఎకరాలు టోటల్గా అమ్మేశారు విజయ్ ఎలక్ట్రికల్స్. అలా విజయ్ ఎలక్ట్రికల్స్ దగ్గర నుంచి 2024లో చల్లా మాలిక్ రెడ్డి అని పెద్ద మనిషి దీన్ని కొంటే ఆయన దగ్గర నుంచి మనం చేసుకుంటున్నాం. అయితే ఇలా లింక్ డాక్యుమెంట్స్ మనం కొన్న తర్వాత మళ్ళీ మా కంపెనీ గారి మొత్తం కంపెనీ పేరు మీదే పెడతాను నేను కేవలం ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్గా వచ్చి పంపేసి రిజిస్ట్రేషన్ చేయడమే కానీ కంపెనీ పేరు మీదే పెట్టి కంపెనీ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. అండ్ లింక్ డాక్యుమెంట్స్, యాన్సిస్టర్లు వాడెవడు పూర్వం వాడికి ఎలాగొచ్చింది అనేది రిజిస్టర్ 2006లో రిజిస్ట్రేషన్ చేశాడండి. ఫస్ట్ మదర్ డాక్యుమెంట్ పుట్టింది. అసలు వాడికి ఎలా సంఖ్య పుట్టింది అనేది కదా మనకు కావాల్సింది. అది అసైన్ అయ్యి ఉండకూడదు కదా. ఆ వివరాల్లో కూడా పూర్తిగా వెళ్ళి లీగల్ ఒపీనియన్ చేయించుకుని అంతా చేసిన తర్వాత భూమికి అడ్వాన్స్ ఇచ్చాను.